నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. దుబాయ్ పరిస్థితిని ఇప్పుడు చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతోంది. నిన్న మొన్నటి వరకు పర్యాటక స్వర్గధామంగా ఉన్న దుబాయ్ ఒక్కసారిగా అకాల వర్షంతో తడిసి ముద్దైపోయింది. ఒక రకంగా దుబాయ్ మునిగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నో అంతర్జాతీయ ఫ్లైట్లకు కూడా ఆటంకం ఏర్పడడంతో అక్కడ విమానాశ్రయాలను కూడా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దుబాయ్లో ఆకాశం పచ్చగా మారటం అనేది యావత్ ప్రపంచాన్ని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అసలు దుబాయ్లో ఆకాశం పచ్చగా ఎందుకు మారింది? ఈ ఆకాశం పచ్చగా మారటం వల్ల మరో ఉపద్రవాన్ని దుబాయ్ ఎదుర్కోబోతుందా? వాతావరణ మార్పులు ఏం సూచిస్తున్నాయి? దుబాయ్ నుంచి మనం అసలంటే మిగతా దేశాలు నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి? అంటే పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రపంచంలోని ప్రతి ఒక్కరిపై ఉందా? ప్రతి ఒక్క దేశము ఏదో ఒక రోజున ప్రకృతికి బలి కావాల్సి ఉంటుందా? పర్యావరణాన్ని పరిరక్షించకపోతే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక దుబాయ్కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు ఎక్కడ చూసినా వైరల్ అవుతూ ఉన్నాయి. వీటిని చూసిన చాలా మంది షాక్కు గురవుతుండగా మరికొందరు ఇది రాబోయే తుఫానుకు హెచ్చరిక అని కూడా అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో ఆకాశంలోని మబ్బులు బూడిద రంగులోకి, ఆ తర్వాత ఆకుపచ్చగా మారడం కనిపించిందట. వర్షం అనేది మనకు సీజన్లను బట్టి వస్తూ ఉంటుంది. ఒక్కోసారి సమ్మర్లో కూడా వచ్చినా అది కూడా ఓ మోస్తారుగా వర్షం అయితే వస్తూ ఉంటుంది. వర్షాకాలంలోనే మనకు అత్యధికంగా వర్షాలు కురుస్తాయనేది మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఎడారి దేశమైన దుబాయ్ లాంటి దేశాల్లో వర్షపాతం అనేది చాలా తక్కువ. ఏడాదికి చాలా తక్కువ వర్షపాతమే అక్కడ నమోదవుతుంది. అలాంటిది ఇటీవల దుబాయ్ని వణికించేలా వర్షాలు అక్కడ బెంబేలెత్తిస్తున్నాయి. ఒక్కసారిగా దుబాయ్లోని కార్లు, బహుళాంతస్తులు నీట మునిగిపోవడం యావత్ ప్రపంచాన్ని కలవరానికి గురిచేసింది. అంతేకాకుండా కనీవిని ఎరగని రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. ఒక్క మాటలో చెప్పాలంటే 365 రోజుల్లో కురవాల్సిన వర్షం ఒక్కరోజే పడితే ఎలా ఉంటుందో అలా కుండపోతగా దుబాయ్లో వర్షం కురిసిందట. అంతేకాకుండా అక్కడ అధికారులు కూడా ఇలాంటి వానను ఎప్పుడూ చూసింది లేదని, గత రికార్డులను పరిశీలించినా ఇలాంటి చారిత్రక వాతావరణ సంఘటన ఎప్పుడూ దుబాయ్ చరిత్రలో లేదని వారు చెప్తున్నారు. దుబాయ్ 75 ఏళ్ల చరిత్రలో ఇలాంటి వర్షాన్ని కని విని ఎరిగిన రీతిలో చూడలేదని చెప్పారు. ఈ భారీ వర్షాలకు ఎడారి దేశమైన దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ భారీ వర్షాలు యుఏఈనే కాకుండా ఒమెన్ను కూడా తాకాయి. అందుకు సంబంధించిన వార్తలనేవి ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తూ ఉన్నాయి. దీన్ని చూసిన చాలా మంది నెటిజన్లు ముంబైలో ఉండగా కూడా తాము ఇలాంటి వర్షాన్ని చూడలేదంటున్నారు. ఎడారి లాంటి దుబాయ్ అంతటి కాలువలు పారేలా వర్షం అక్కడ కురిసిందంటూ పోస్టులు పెడుతున్నారు. సో మొత్తంగా దుబాయ్ అయితే చిగురుటాకులా వణుకుతుంది. మనం ఏదైతే చెప్పుకున్నామంటే ఆకాశం పచ్చగా మారటం అనేది మాత్రం వాతావరణానికి సంబంధించి ఒక పెను ముప్పుగానే శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరొకసారి దుబాయ్ని వర్షాలు ముంచెత్తుతాయా? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అంటే ఒక సంవత్సరం పాటు కురవాల్సిన వర్షం ఒక్కరోజు కురిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది ఊహించడానికే చాలా ప్రమాదంగా ఉంది. సో మరోసారి అటువంటి పెను ప్రమాదాన్ని దుబాయ్ ఎదుర్కొంటే మాత్రం ఖచ్చితంగా అదొక ప్రళయంగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా పర్యావరణవేత్తలు చెప్తున్నట్టు సమాజంలో ప్రతి ఒక్కరిపై పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. నేడు దుబాయ్, రేపు ఇంకో దేశం. ఈ ప్రపంచంలో ఏ దేశమైనా ప్రకృతి విపత్తుకు బలి కావాల్సి ఉంటుంది. కాబట్టి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. ఇప్పటినైనా మనం పర్యావరణాన్ని రక్షించుకుందాం, కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నం చేద్దాం, మొక్కలను నాటుదాం. పర్యావరణ హితంగానే మనం ఏ పని చేసినా పర్యావరణ హితంగా చేస్తూ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతను మన భుజస్కంధాలపై ఎత్తుకున్నప్పుడే భావితరాలకు ఒక మంచి భవిష్యత్తును ప్రసాదించిన వాళ్ళం అవుతాం. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.